పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల నేపథ్యంలో రైతులు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా 2వ మహాసభ పిఠాపురంలోని సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో బడిశెట్టి పద్మనాభరెడ్డి నగర్లో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుమలశెట్టి నాగేశ్వరరావు జెండా ఆవిష్కరించారు. ఆయనతో పాటు జిల్లా నాయకులు నేలపాల సూరిబాబు అధ్యక్ష వర్గంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా అమరులైన నేతలకు పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతు సంఘం నాయకులు వాసంశెట్టి చంద్రరావు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జిల్లాలో ఉన్న వ్యవసాయ పరిస్థితులు, రైతుల తాలూకా కష్టాలు, ఈ అంశాలన్నింటి మీద చర్చించేందుకు వివిధ మండలాల నుంచి పలువురు రైతు ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ మాట్లాడుతూ రైతులందరూ ఐక్యమై జిల్లాలో వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ మహాసభ ఉపయోగపడుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలు ప్రస్తుత రైతులకు వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉన్నాయన్నారు. ఆ కార్యాచరణను అమలు చేయడానికి వచ్చే నెల 3, 4, 5 తేదీల్లో ఏలూరులో రాష్ట్ర మహాసభ జరుగుతున్నాయన్నారు. ఆ మహాసభలో మరింత లోతుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సమగ్రమైన డిమాండ్ షార్ట్ ఆఫ్ డిమాండ్స్ తయారు చేసుకుని రాష్ట్రంలో పెద్ద రైతాంగ ఉద్యమానికి మేము సిద్ధపడుతున్నామన్నారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం తాలూకా పెట్టుబడులు తగ్గించుకోవడంలో భాగంగానే ఎరువులకు ఇస్తున్న సబ్సిడీని తగ్గించుకోవడానికి ఇవాళ యూరియాకి అలాగే టీఏపీ ఇవ్వడానికి యాప్ విధానాన్ని తీసుకొచ్చారన్నారు. ఈ యాప్ విధానాన్ని తీసుకొచ్చి ఎకరానికి 2 బస్తాలు చొప్పున ఇస్తాం, అది 3 విడతలుగా ఇస్తామని అంటున్నారన్నారు. గోదావరి జిల్లాలో మొక్కజొన్నకి ఎకరానికి 10 నుంచి 12 బస్తాలు వేస్తున్నారన్నారు. కానీ ప్రభుత్వం 2 బస్తాలు ఇస్తే మిగతా పంటకి రైతు తన సొంత డబ్బులతో వ్యవసాయ ఉత్పత్తులు కొనుక్కోవడానికి కూడా అవకాశం లేదన్నారు. ఇప్పటికే రైతు పండించిన పంటని ప్రభుత్వం మద్దతు ధర కొనడం లేదని, నేడు పండించడానికి అవసరమైన ఉపకరణాలు కొనుక్కుందామని కూడా దొరకని పరిస్థితి ఉందన్నారు. ఇది రైతు రాజ్యమా కాదా అని ప్రశ్నించారు. కాబట్టి ఈ అంశాలన్నింటి మీద కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున తాము ఉద్యమం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి గుర్రాల అప్పారెడ్డి కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్ రమణి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కెఎస్ శ్రీనివాస్, కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం రాజశేఖర్, సిఐటియు జిల్లా అధ్యక్షులు డి శేష్బాబ్జీ, ఐలు జిల్లా కార్యదర్శి జిఎస్ భాస్కర్, పట్టు రైతుల సంఘం నాయకులు ఓరుగంటి శివ, రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు కోనేటి రాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లోవరాజు, వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి, జిల్లా సహాయ కార్యదర్శి కూరాకుల సింహాచలం, సిఐటియు కొత్తపల్లి మండల కన్వీనర్ కేబీవి సత్యనారాయణ, విశ్వనాథం, ఎం వెంకటరెడ్డి, కాళ నాగేశ్వరరావు, నారాయణ రెడ్డి, వాసు, శ్రీను, వెంకటలక్ష్మి, ఎస్ సింహాచలం తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం తాలూకా పెట్టుబడులు తగ్గించుకోవడంలో భాగంగానే ఎరువులకు ఇస్తున్న సబ్సిడీని తగ్గించుకోవడానికి ఇవాళ యూరియాకి అలాగే డిఏపీకి ఇవ్వడానికి యాప్ విధానం తీసుకొచ్చారు. ఈ యాప్ విధానం తీసుకొచ్చి ఎకరాకి 2 బస్తాలు చొప్పున ఇస్తాం, అది 3 విడతలుగా ఇస్తామంటున్నారు. ఆ 3 విడతలు అనేది రైతు ఒక పంట వేసుకునేటప్పుడు ఆ పంటకే ఇవాళ ఈ గోదావరి జిల్లాలో చూసుకుంటేనే మొక్కజొన్నకి ఎకరాకి 10 నుంచి 12 బస్తాలు వేస్తున్నారు. కానీ నువ్వు 2 బస్తాలు ఇస్తే అది ఎన్ని పంటలు సత్తారు? రైతు తన సొంత డబ్బులతో వ్యవసాయ ఉత్పాదకాలు కొనుక్కోవడానికి కూడా అవకాశం లేదు. రైతు పండించిన పంటను మీరు ఎటు మద్దతు ధర కొనరు. మేము పండించడానికి అవసరమైన ఉపకరణాలు కొనుక్కుందామనే దొరకని పరిస్థితి ఉందంటే ఇది రైతు రాజ్యమా కాదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈ అంశాలన్నింటి మీద కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సూర్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఈరోజు కాకినాడలో జిల్లా 2వ రైతు మహాసభ జరుగుతున్నది. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న వ్యవసాయ పరిస్థితులు, రైతుల తాలూకా కష్టాలు, ఈ అంశాలన్నింటి మీద కూడా ఈ మండలానికి వచ్చి రైతు ప్రతినిధులు వచ్చారు. అందరూ కలిపి ఈ జిల్లాలో వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవడానికి, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలు ప్రస్తుతం రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయి, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉన్నాయి. నిన్నగాక మొన్న జరిగిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో అమెరికా నుంచి కానీ, ఇంగ్లాండు, యూరోపియన్ దేశాల నుంచి 0 ట్యాక్స్తో ఇక్కడికి వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేస్తామని చెప్పి చేసుకున్నారు. ఈ ఒప్పందాల వల్ల భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఇప్పటికే రైతులకు గిట్టుబాటు కాకుండా ఉన్నాయి. ఆ విదేశాల నుండి కానీ సరుకులు ఇక్కడికి వస్తే ఇంకా మరికొంత ధరలు పడిపోయి రైతు నష్టపోయే పరిస్థితులు అనేవి వస్తున్నాయి. కాబట్టి దాటిని అట్టా నివారించాలి. అలాగే మన రాష్ట్రంలో కూడా ఏ పంటకి ఇంతవరకు ప్రభుత్వం ప్రకటించిన 14 పంటలకు ప్రకటించారు మద్దతు ధర. ఆ 14 పంటలకు కూడా దేనికి ధర అందరి పరిస్థితి అనేది ఉన్నది. వీటితో పాటు విద్యుత్తుని ప్రైవేటీకరణ చేసి స్మార్ట్ మీటర్లు పెట్టి దాని మీద కూడా ధరలు వేస్తున్నారు. అలాగే మండీ వ్యవస్థను కూడా నాశనం చేస్తున్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారంగా పెట్టుబడులు ఇవ్వట్లేదు. మొత్తంగా చూసుకుంటే చిన్న రైతుల, పేద రైతుల వ్యవసాయాన్ని ఇవాళ పణంగా పెట్టి
కార్పొరేట్లకి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకి వ్యవసాయం నొప్పచెప్పాలనే వ్యూహాన్ని ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. కాబట్టి ఈ విధానాలన్నింటి మీద కూడా ఈ జిల్లా మహాసభలో మేము చర్చించి వీటికి ప్రత్యామ్నాయంగా రైతులు స్వామినాథన్ కమిటీ చెప్పినట్లుగా C2+50% మద్దతు ధర అన్నది అమలు చేయాలని, ప్రతి రైతుకి 60 సంవత్సరాలు నిండిన తర్వాత 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి, అలాగే రుణమాఫీ చేయాలని చెప్పేసి, విద్యుత్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి, అలాగే కౌలుదారులకి చట్టపరమైన రక్షణ కల్పించాలని, వ్యవసాయ కార్మికులకి గతంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి ఈ అంశాలన్నింటినీ కూడా సాధించుకోవడానికి ఒక కార్యాచరణ నిర్ణయిస్తాం. ఆ కార్యాచరణని అమలు చేయడానికి వచ్చే నెల 3, 4, 5వ తారీఖుల్లో ఏలూరులో రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఆ మహాసభలో మరింత అన్ని జిల్లాల నుంచి సమగ్రమైన డిమాండ్స్, సార్ట్ ఆఫ్ డిమాండ్స్ తయారు చేసుకొని రాష్ట్రంలో పెద్ద రైతాంగ ఉద్యమానికి మేము సిద్ధపడుతున్నామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.